నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రణవీర్ సింగ్ పై నిషేధం అంటూ దాని వెనక కాంట్రై కుట్ర కూడా ఉందని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా అసలు ఏం జరిగింది, దాని వెనక ఇంకా కారణాలు ఏంటి, దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. రణవీర్ సింగ్ పై నిషేధం అంటున్నారు మేడం, మరి దాని వెనక తాంత్రై కుట్ర ఉందని చెప్పి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి మేడం, అసలు ఏం జరిగింది, దీని వెనక కారణాలు ఏంటి మేడం? మీకు దురంధర్ 2 ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. 3700 కోట్లు. అవును. అది ఒక కామ్గా ఇట్లాగా నరుక్కుంటే వెళ్ళిపోవటం అంటారు, అట్లాగా అంత భారీ లాభాలు తెచ్చేసింది ఆ సినిమా. అవును. ఎవరు ఊహించని రీతిలో. అయితే రణవీర్ సింగ్ ఏమైందంటే డాన్ 3లో సడన్గా ఆయన తప్పుకున్నట్టు. దాంతో ఫర్హాన్ అఖ్తర్ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన కంప్లైంట్ చేశారు. ఎవరికి? ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్కి ఫిర్యాదు చేస్తే వాళ్ళు రణవీర్ సింగ్ మీద 3 ఏళ్ళు నిషేధం విధించారు. అంటే 45 కోట్లు ప్రీ ప్రొడక్షన్ లో నష్టం వచ్చింది అని. అయితే రణవీర్ సింగ్ దీన్ని, అంటే వాళ్ళ బృందం మొత్తం సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని చూస్తోంది. అంటే మరి ఎందుకు జరిగింది ఏంటి అనేది మనకి అసలు వెర్షన్ తెలియాలి కదా. అవును. అది తెలియకుండా మనమేం కమెంట్ చేయలేం. కానీ ఇవాళ బాలీవుడ్లో చాలామంది సంతోషిస్తున్నారా రణవీర్ సింగ్ మీద ఒక బ్యాన్ అని పడేసరికి? ముఖ్యంగా ఏ స్టూడియోలు కానీ, ఏ ప్రొడక్షన్ హౌస్ కానీ, ఏ మ్యూజిక్ లేబుల్స్ కానీ ఆయనతో పనిచేయకూడదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈయన మొత్తం తను తీసుకునే అడ్వాన్స్ మొత్తం వెనక్కి ఇచ్చేసాడు. అవును. ఇచ్చేసి సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. అయితే రణవీర్ సింగ్ అంత పెద్ద హిట్ ఇచ్చాక ఆ సినిమాకి, అంటే ఇది ఎవరు కూడా ఈ మధ్యకాలంలో మీరు చూసుకుంటే అమీర్ ఖాన్ పని అయిపోయింది. అవును. సల్మాన్ ఖాన్ సోసోగా ఉన్నాడు. అదేవిధంగా షారుఖ్ ఖాన్ కూడా. అవును. ఒకప్పుడు బాలీవుడ్ని వాళ్ళు షేక్ చేశారు. వాళ్ళు ఏం చెప్తే అది జరిగింది. హీరోయిన్స్ కూడా వాళ్ళు చెప్పిందే విన్నట్టుగా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, విన్నాం కూడా. కానీ ఇవాళ రణవీర్ సింగ్ లాంటి వ్యక్తి ఇండస్ట్రీని షేక్ చేస్తుంటే ఖాన్స్ తట్టుకోలేకపోయారా? అందుకే కుట్రలు పన్నారా? ఫర్హాన్ అఖ్తర్కి వెనకాల వీళ్ళు ఉన్నారా అనేది ఇవాళ ఇండస్ట్రీలో, అంటే బాలీవుడ్లో వస్తున్న ఒక డౌట్ అన్నమాట. సో మరిది ఏమవుతుంది? తొందరగానే ఈ వివాదం ముగిసిపోయి రణవీర్ సింగ్ మళ్ళా సెట్స్లోకి వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారండి. సో మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. కాంట్రై కుట్ర కూడా ఉంది దీని వెనక అని అంటున్నారు మేడం. అదే నేను అంటూ ఉన్నది, వాళ్ళే చేయించారా, చేయిస్తున్నారా? అంత 3 ఏళ్ళు బ్యాన్ చేయించాల్సినంత అవసరం ఉందా? ఇవాళ రణవీర్ సింగ్ తోటి కూర్చుని మాట్లాడుకోవచ్చుగా. అవును. చర్చలు జరుపుకుని అతని సమస్య ఏంటి, ఎందుకు అతను తప్పుకున్నారని తెలుసుకోవాలిగా. రెమ్యూనరేషన్ దగ్గర సమస్య లేదు, అతని క్యారెక్టర్ నచ్చలేదా, లేదు ఇంకేంటి, లేదు డాన్ 3 హిట్ అవుదని అనుకున్నాడా ఆయన, లేదు కథ నచ్చలేదా? అవును. అక్కడ ఎన్ని రకాలు ఉంటాయి. లేదు ఆయన ఎవరైనా ఇబ్బంది పెట్టారా సెట్స్లో, అంటే సరైన ఇది లేకుండా, ఇలా రకరకాల అంశాలు ఉంటాయి. సో వాటి మీద ఆయనతో కూర్చుని చర్చిస్తే, ఆ కూర్చుని సామరస్యపూర్వకంగా చర్చించుకుని ఓకే మీకు ఇది కావాలా చేసేస్తాం అని అంటే అయిపోతుందిగా. అంత ఫర్హాన్ అఖ్తర్ డైరెక్టర్ కంప్లైంట్ ఇవ్వగానే అతను బ్యాన్ చేసేసి మీరెవరు పని చేయకూడదు ఆయనతో అనడం అనేది ఇది కొంచెం అప్సైడ్గానే ఉంది. ఎందుకంటే ఇది వినటానికి కూడా అంత ఇదిగా అనిపించట్లే. అంత తొందరగా ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారు? ఇప్పుడు ఇంతకంటే తప్పులు చేసిన వాళ్ళు ఉండరా ఇండస్ట్రీలో? ఉంటారు కదా. వ్యక్తిగతంగానూ ఉంటాయి, అఫీషియల్గానూ ఉంటాయి. మరి రణవీర్ సింగ్ మీదే ఇదేంటి? ఇది ఒక కుట్రలాగా అనిపిస్తోంది అందరికీ. కాబట్టి దీని మీద మరి వెంటనే ఎవరు స్పందిస్తారు? ఈ ఫెడరేషన్ స్పందిస్తుందా, సినీ ఫెడరేషను? మరి వాళ్ళు ఏదైనా వేరే నిర్ణయాలు తీసుకుంటారా, లేదు కూర్చుని మాట్లాడుకుంటారా అనేది వేచి చూద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.